హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ టైలర్స్. ఈరోజు మన వీడియోలోని లైనింగ్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలో చూపిస్తానండి. దానికోసం ముందుగా నేను బాడీ మెజర్మెంట్స్తో బ్లౌజ్ కటింగ్ చేస్తున్నానండి. ఆది బ్లౌజ్ లేదు, బాడీ మెజర్మెంట్లోనే బ్లౌజ్ కనిపిస్తానండి. బాడీ మెజర్మెంట్లో బ్లౌజ్ లెంత్ తీసుకున్నాను, షోల్డర్ లెంత్ తీసుకున్నాను, చెస్ట్ లెంత్ తీసుకున్నాను, వేస్ట్ లెంత్ తీసుకున్నాను, హ్యాండ్ రౌండ్ తీసుకున్నాను, హ్యాండ్ లెంత్ తీసుకున్నాను. హ్యాండ్ ఇలాగా మనం బాడీ మెజర్మెంట్లు తీసుకోవాలి. ఇప్పుడు నేను కటింగ్ చేసి చూపిస్తాను, చూడండి. ముందుగా ఇక్కడ సమానంగా ఉందో లేదో చూసుకోవాలి. చూడండి, ముందు మనం ఎప్పుడైనా బ్లౌజ్లో లెంత్ తీసుకోవాలి. అంటే మనం షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ సైడ్ షోల్డర్ దగ్గర నుంచి కింద మనం బ్లౌజ్ ఎంతవరకు వేసుకోవాలో అంతవరకు లెంత్ తీసుకోవాలి. నేను ఈ బ్లౌజ్ లెంత్ 30 ఇంచెస్ అంటే 13 ఇంచులు. ఈ 13 ఇంచులు అసలు అంటే ఖర్చులు కాకుండా అసలు 13 ఇంచులు ఆవిడకి లెంత్ పెట్టాలి. బ్లౌజ్ లెంత్ పెట్టాలని దీనికి 1 ఇంచ్ కలుపుకుంటాను ఖర్చులు, ఎందుకంటే 1 ఇంచు ఖర్చులు కలుపుకోవాలి. 1 ఇంచ్ కలుపుకొని 14 ఇంచెస్ పెడుతున్నాను. మీరు బ్లౌజ్ వెనక మీరు ఎంతైతే లెంత్ తీసుకున్నారో దానికి 1 ఇంచ్ కలుపు. మీరు ఆది బ్లౌజ్లో తీసుకున్న బాడీ మెజర్మెంట్ తీసుకున్న దానికి 1 ఇంచు కలుపుకోవాలి. కలుపుకొని పెట్టుకోవాలి. చూడండి, 13 ఇంచెస్ లెంత్ వస్తే 13 ఇంచులు లెంత్ వస్తే దానికి 1 ఇంచ్ కలుపుకొని 14 ఇంచులు అంటే 14 ఇంచెస్ పెట్టుకుంటున్నాం. చూడండి, ఇలాగా 14 ఇంచెస్ లెంత్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇలాగ లైన్ గీసుకోవాలి. గీసుకున్న తర్వాత మనకి ఇది మనం ఫుల్ షోల్డర్ దేనికి తీసుకుంటామంటే చూడండి, ఇక్కడ ఎస్ అంటే షోల్డర్. మనం ఫుల్ షోల్డర్ బోట్ నెక్కే తీసుకోవాలండి. మామూలుగా ఫుల్ షోల్డర్ తీసుకున్నాను, కానీ నేను దీనికి అక్కర్లేదు. మన ఫుల్ షోల్డర్ అక్కర్లేదు. మామూలుగా నేను పెడతాను, ఎలా పెట్టాలో చెప్తాను. ఆ చెస్ట్ లూజ్ 31 ఇంచెస్. చెస్ట్ లూజ్ వచ్చి చూసారా, సి అంటే చెస్ట్ లూజ్ 31 ఇంచెస్. ఈ 31 ఇంచెస్ని 4 భాగాలు చేయాలి. థర్టీ 31 ఇంచెస్ని 4 భాగాలు చేస్తే ఎంత వచ్చిందో చూసుకోండి. 15.5. ఆ 15.5ని ఇంకో భాగం చేయండి. ఇంకో భాగం చేస్తే మనకి 2 గీతలు తక్కువ 8 ఇంచులు. 2 గీతలు తక్కువ 8 ఇంచులు. ఈ 2 గీతలు తక్కువ 8 ఇంచులు పెట్టుకోండి. మనకి చెస్ట్ లూజ్ 4వ భాగం ఎంత వస్తే దానికి 4వ భాగం తీసుకుంటే మనకి 2 గీతలు తక్కువ 7.5 వచ్చింది. అంటే పావు ఇంచు తక్కువ 7.5. ఈ 7.5 పెట్టుకోవాలి. చూసారు కదా, 7.5 పెట్టుకోవాలి. ఇలా 7.5 పెట్టుకున్న తర్వాత మనకి ఇప్పుడు చూడండి, ఇక్కడ 7.5. ఇది 30 ఇంచెస్ కాబట్టి నేను చెస్ట్ 30 కాబట్టి నేను దీనికి 5 ఇంచెస్ షోల్డర్ పెడతానండి. సరిపోతుంది. 5 ఇంచెస్ షోల్డర్ పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. చూడండి, ఇలా 5 ఇంచెస్ మీరు 31, 32 5 ఇంచెస్ షోల్డర్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇది 31 ఇంచెస్ కాబట్టి 5 ఇంచెస్ పెట్టుకుంటే షోల్డర్ సరిపోతుంది. ఆ 5 ఇంచెస్లో 2.5 అంటే 2 కన్నా 2 గీతలు ఎక్కువ పెట్టుకోవాలి. చూడండి, 2 కన్నా 2 గీతలు పెట్టుకోవాలి. 2.5 చూసారు కదా, ఇలాగా 2.5 పెట్టుకోవాలి. ఇది నువ్వు 32 వరకు 2.5 పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, 2.5 పెట్టుకుంటే మనకు రెడీ అయ్యేసరికి 2.5కి వస్తుంది. ఎందుకంటే ఒక పావు ఇంచు స్టిచ్చింగ్ పోతుంది. సరేనండి. ఇప్పుడు ఇది 3 ఇంచెస్ షోల్డర్. 3 ఇంచెస్ కాదండి, 2.5 పెట్టాం కదా, ఇక్కడ 2.5 వస్తుంది. 2.5 ఇక్కడ షోల్డర్ వస్తుంది. ఇంకా మనం షోల్డర్ పెంచుకోవాలనుకుంటే పావు ఇంచు పెంచుకోవచ్చండి. ఇక్కడ చూసారు కదా, 2.5 వచ్చింది. షోల్డర్ పెంచుకోవాలనుకుంటే పావు ఇంచు ఎక్స్ట్రా పెంచుకోవచ్చు. ఎందుకంటే మనం ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి ఇక్కడ తగ్గిపోతుంది కాబట్టి ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకున్నా మీకు స్టిచ్చింగ్ చేసుకోవాలి కాబట్టి ఒక పావు ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోండి. లేదు మాకు స్టిచ్చింగ్ పోతే ఇది చూడండి, ఇటు పావు ఇంచు స్టిచ్చింగ్ పోయింది అనుకోండి, 2 ఇంచులు మిగులుతుంది. మీకు 2 ఇంచులు షోల్డర్ సరిపోతుందంటే పెట్టుకోండి. లేదు మాకు ఇది చాలదు అనుకుంటే 2.5 పెట్టేసుకోండి, సరిపోతుంది. మనం ఇక్కడ 2.5 పెట్టుకుంటే మనకి షోల్డరు
2.5కి వస్తుంది. అంటే ఇటు పావించిపోతుంది, ఇటు పావించిపోతే మనకు మిగిలింది 2.5. మనం మొత్తం కలిపి ఎంత పెట్టుకున్నాం? 3.5 పెట్టుకున్నాం. చూడండి 3.5. ఈ 3.5 పెట్టుకున్నాం, చూసారు కదా, ఇలా 3.5 పెట్టుకోవాలి. ఒక అరించు ఎక్స్ట్రా పెట్టుకున్నాం, ఎందుకంటే షోల్డర్ కొంచెం పెద్దది కావాలనుకున్న వాళ్ళకి ఒక అరించు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. నెక్ మటుకి 2.5 పెట్టండి, సరిపోతుంది, లేదా జారిపోతుంది నెక్. షోల్డర్ 3.5 పెడితే నాకు అటు పావించి ఇటు పావించి కూడా మనకు 2.5 మిగులుతుంది షోల్డర్. సరేనండి, చూడండి ఇక్కడికి వస్తుంది. మొత్తం కలిపి ఒక అరించ్ షోల్డర్ కావాలనుకుంటే పెంచుకోండి, లేదంటే ఈ అరించ్ కూడా పెంచుకోక్కర్లేదు. ఇప్పుడు మనకు మొత్తం కలిపి ఎంత వచ్చింది? 5.5. చూసారు కదా, 5.5. ఈ 5.5 ఇలా దించేసుకోండి. మీరు ఇక్కడ 5.5 షోల్డర్ పెట్టారు కాబట్టి ఇక్కడ కూడా 5.5 పెట్టేసుకోండి. మీరు ఇక్కడ 5 పెట్టారనుకోండి, ఇక్కడ 5 పెట్టండి. మనకి పెంచాం కాబట్టి షోల్డర్ మొత్తం 5.5 వచ్చింది. 5.5 వచ్చింది కాబట్టి ఇక్కడ 5.5 మనం సంకదింపు పెట్టుకోవాలి. ఇలా 5.5కి సంకదింపు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒక లైన్ గీసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. నేను 7 చూడండి, 7.8 కదా, 7.8 కరెక్ట్గా పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత ఎల్ షేప్లో గీసుకోవాలండి. 5.5కి గీసేసుకున్న తర్వాత మనకి ఇక్కడ 7.8కి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ వరకు అయింది కదండి. ఇక్కడ చూడండి, వేస్ట్ లూజ్ 25 ఇంచెస్ వచ్చింది. మొత్తం వేస్ట్ లూజ్ ఈ అమ్మాయికి మొత్తం వేస్ట్ లూజ్ 25. ఆ 25లో సగం ఎంత ఉందో చూసుకోవాలి. ఎప్పుడైనా బ్లౌజ్కి 4వ భాగం తీసుకోవాలండి. 25లో సగం తీసుకుంటే మనకి 12.5 వచ్చింది. ఆ 12.5లో సగం ఎంత వచ్చిందో చూసుకోవాలి. 12.5లో సగం 6.5. ఇప్పుడు ఈ 6.5 ఇక్కడ పెట్టుకోవాలి. చూడండి, 6.5. 6.5కి 1 ఇంచ్ ఖర్చు. మనం వెనకాల డాట్లు వేస్తాం కదా, దానికి 1 ఇంచ్. 6.5 1 ఇంచ్ మనకి ఎంత వస్తే అంత పెట్టుకోవాలి. ఇప్పుడు 7.5 దగ్గర ఒక లైన్ గీసుకోవాలి. ఇలా గీసేసుకున్న తర్వాత మనం 2 ఇంచెస్ ఖర్చు పెట్టుకోవాలి. మనకు ఖర్చు ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. నేను 2 ఇంచెస్ ఖర్చు పెట్టుకోవాలి. ఇప్పుడు అసలు గీసుకుంటాం ఖర్చు 2 ఇంచెస్. ఇలా ఖర్చు 2 ఇంచెస్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి నెక్ హ్యాండ్ రౌండ్ కావాలి. మనం నెక్ ఎంత పెట్టుకోవాలనుకున్నాం అంటే మరీ డౌన్ కాకుండా మరీ పైకి కాకుండా పెట్టమన్నారండి, మీడియంలోనే. అందుకొచ్చి నేను 5 ఇంచెస్ పెడుతున్నాను. అంటే మాకు రెడీ అయ్యేసరికి 4.5 వస్తుంది కాబట్టి నేను 5 ఇంచెస్ నడుము పెట్టుకుంటున్నాను. బ్యాక్ సైడ్ నెక్ 5 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. అంటే మనకి మరీ పైకి కాకుండా మరీ కిందకి కాకుండా మీడియంలో ఉండాలని 5 ఇంచెస్ పెడుతున్నాను. మనకి ఇక్కడ 1/4 ఇంచు నడుము పట్టి వేసేయడానికి, 1/4 ఇంచు మెడ కొట్టడానికి పోతుంది. పోయింది అనుకోండి మనకు అప్పుడు 4.5 వస్తుంది. మనకి ఎంత అయితే 5 ఇంచెస్ పెట్టుకుంటే 4.5. అదే మీకు 5 బ్లౌజ్లో 4.5 ఉందా అనుకోండి, ఒక 1/2 ఇంచ్ కలుపుకొని 5 పెట్టుకోండి. అలాగే ఎంత వస్తే దానికి 1/2 ఇంచ్ కలుపుకోవాలి. ఇది నేను మామూలు మెజర్మెంట్స్తో కుడుతున్నాను కాబట్టి 5 ఇంచెస్ నెక్ పెట్టుకున్నాను. చూస్తారు కదా, ఇక్కడ నుంచి కూడా 5 ఇంచెస్ పెట్టుకున్నాను. నాకు అరించిపోయినా 4.5 వస్తుంది, సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ 2.5 పెట్టుకోండి. చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి 2.5 పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ 2.5 పెట్టాం కదా, ఇక్కడ 2.5 పెట్టుకుంటున్నాను, సరిపోతుంది. అంటే దీనికన్నా ఒక అరించ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 2.5 కూడా పెట్టుకోవచ్చు. 2.5 సరిపోతుంది. ఇలా 2.5 పెట్టుకుని ఇక్కడ నుంచి ఈ 2.5 దగ్గర పైన నెక్క దగ్గర తీసేసుకోవాలి. ఇలా చూసారు కదా, సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ చిన్న రౌండ్ ఒక 1 ఇంచ్ దగ్గర రౌండ్ పెట్టేసుకుంటే సరిపోతుంది. అంతేనండి నెక్. అమ్మాయి మోడల్ ఏం పెట్టమన్నది, రౌండ్ నెక్ పెట్టి కుట్టమని. ఇప్పుడు ఇక్కడ 1.5 పెట్టుకోండి. ఇలాగా 1.5 పెట్టుకుంటే కార్నర్లో సరిపోతుంది రౌండ్ దగ్గర. ఇలా 1.5 పెట్టుకుని చూసారు కదా, ఇలాగా హ్యాండ్ తిప్పుకుని రావాలి. చూసారు కదా, ఇలా హ్యాండ్ రౌండ్ వచ్చేస్తుంది. బ్యాక్ పార్ట్ కటింగ్ చేయాలి. ఇలాగ మన చెస్ట్ లూజ్ వేస్ట్ లూజ్ మనం బాడీ మెజర్మెంట్తో కటింగ్ చేస్తానండి.
ఉంటుంది కట్ చేస్తాను. ఇలా వచ్చింది కదా, అలా కట్ చేసుకుంటాను. ఈ వీడియో కనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.